So even though we face the difficulties, so even though we face the difficulties of today and tomorrow, I have a dream. I never seen somebody like so dedicated about the body thing, but Charan has done it his job. Such a pleasure to work with Charan because such a talented guy and so hardworking, such a committed guy that it's really it's a pleasure to work with somebody with that kind of commitment. It brings the best out of you. Salman sir told me to come here to help him. Then I asked both the Khans, Amir and Salman, because I have to come down, fly down here and train him. Charan sir actually wanted to try a vegan diet, which actually gave him greater results. Now, Charan sir will be all known as chiseled look and fantastic muscle. భారతదేశం సరిహద్దుల్లో భారతదేశం కోసం అహర్నిశలు కష్టపడేటువంటి మన సైనికులకి సెల్యూట్ చెప్తోంది దిస్ సాంగ్ ఆఫ్ ధృవ. గంటా శ్రీనివాసరావు గారు మంత్రివర్యులు ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ధృవ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినందుకు స్వాగతం సార్. డిసెంబర్ 9వ తారీఖున థియేటర్లో కనువిందు చేయబోతోంది ధృవ. ధృవ టైటిల్ సాంగ్ని వినిపించబోతున్నారు మన హిప్ హాప్ తమిళ టీం నుంచి కౌశిక్ along with Satya Master and team. So even though we face the difficulties of today and tomorrow, I have a dream that one day this nation will rise up. అతడే తన సైన్యం, అతడే తన ధైర్యం, తనలో ఆలోచన పేరే నిశ్శబ్ద ఆయుధం. తన మార్గం యుద్ధం, తన గమ్యం శాంతం, పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం. ధ్రువ ధ్రువ
Thank you, Kaushik. That was superb performance. Along with Satya, dance master and troupe. Dhruva సాంగ్ ఈరోజు వేదికని అలంకరించింది. డిసెంబర్ 9వ తారీఖు నుంచి సినిమా థియేటర్స్లో ధృవ ఇలాగే లైటన్ చేయబోతోంది, థియేటర్స్ని అలంకరించబోతోంది. నెక్స్ట్ సాంగ్ మనం వినబోతున్నాము. బట్ బిఫోర్ దాట్ మన గెస్ట్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని సాధారణంగా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వి ఆల్సో ఇన్వైట్ డైరెక్టర్ సుకుమార్ గారిని వేదిక పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే డైరెక్టర్ వివి వినాయక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖైదీ నంబర్ 150ని ప్రేక్షకులకి అందించబోతున్నటువంటి డైరెక్టర్ వినాయక్ గారు అండ్ చరణ్తో నెక్స్ట్ మూవీ చేయబోతున్న సుకుమార్ గారు అండ్ మంచి ప్రొడ్యూసర్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి మా స్వాగతం. వినాయక్ గారు టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫంక్షన్కి వేచేసిన కేటీఆర్ గారికి, గంటా శ్రీనివాసరావు గారికి, వచ్చిన మెగాస్టార్ అభిమానులందరికీ, మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ నా నమస్కారం. ఈ సినిమా కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడంటే రాత్రి 1 గంట 2 గంటల వరకు జిమ్ చేస్తూ ఒకరోజు ఈ హ్యాండ్ అంతా టేపులు వేసుకుని ఉన్నాడు. ఏంటంటే మజిల్స్ పగిలిపోయాయి. అంత కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. తన డైరెక్టర్ అడిగాడని సురేందర్ రెడ్డి అన్కాంప్రమైజ్డ్గా ఒరిజినల్ తమిళ సినిమా కంటే కూడా చాలా బాగా ఈ సినిమాని చేయటం జరిగింది. అలాగే ప్రొడ్యూసర్ అరవింద్ గారు, ప్రసాద్ గారు, ఎన్వి ప్రసాద్ గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని చాలా బాగా చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్ చేసిన అరవింద్ స్వామి గారికి, రకుల్ ప్రీతి సింగ్ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నా. త్వరలో సంక్రాంతికి, ఇప్పుడు డిసెంబర్లో కొడుకు సినిమా చూడండి, జనవరిలో తండ్రి సినిమా చూద్దరికండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్తే. థ్యాంక్ యూ వినాయక్ గారు. మేమందరం ఆ విడుదల కోసమే వెయిట్ చేస్తున్నాము ఫర్ ఖైదీ 150. వెంకటేశ్వరరావు గారు టు ప్లీజ్ స్పీక్. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, మెగా అభిమానులకి, రామ్ చరణ్ అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు. డెఫినెట్గా ఇది హిట్ పిక్చరు, చాలా బాగా వచ్చింది. ఇప్పటికే మ్యూజిక్ చాలా హిట్ అయింది. ఈ పిక్చర్లో రామ్ చరణ్ చాలా అందంగా కనిపిస్తాడు, ప్లస్ మాస్ హీరోగా కనిపిస్తాడు. డెఫినెట్గా పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ పిక్చర్ అందించిన సురేందర్ రెడ్డి గారికి, మన గీత్ ఆర్ట్స్ అధినేత అరవింద్ గారికి, హిప్ హాప్ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరావు గారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా సాంగ్స్ మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయి. స్పెషల్ థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్, ఉమేష్ గుప్తా గారు అండ్ ఆదిత్య గుప్తా గారు. థ్యాంక్ యూ సో మచ్. సుకుమార్ గారు. అందరికీ నమస్కారం. ఒక 1 వీక్ బ్యాక్ నాకు తెలిసిన ఒక ఫిజికల్ ట్రైనర్ నాతో ఒక మాట అన్నాడు. అది ఎంతవరకు అయితే థింగ్, ఇండియాలో ఉన్న హీరోలందరిలోనూ బెస్ట్ బైసెప్స్ చరణ్ వి అని. నేను దగ్గర నుండి చూశాను జిమ్కి వెళ్ళినప్పుడు తను కష్టపడ్డం. హీరోలు అలా చూసినప్పుడు మాత్రం ఆ ఒక్కసారి మాత్రం బాధేస్తుంటుంది. మిగతా అప్పుడు అంటూ అసూయపడుతుంటాం కానీ బాధేస్తుంటుంది. ఇదివరకు నాకు చరణ్ పెద్దగా తెలియదు యాక్చువల్గా ముందు నుంచి, కానీ తను క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు చాలా నిర్దిష్టమైన వ్యక్తిత్వం అనమాట. అంటే మాట మీద నిలబడే, అంటే చాలా వరకు చిన్ని మన విషయాలు కూడా వదిలేస్తుంటాం, చిన్న చిన్న ప్రామిస్లు చేస్తుంటాం, వదిలేస్తుంటాం. కానీ తను ఏ చిన్న ప్రామిస్నే వదిలేడు. ఈ పెన్ బాగుంది కావాలా అంటే మనం మర్చిపోయాడు అనుకుంటాం, కానీ తర్వాత మన ఇంటికి వస్తుంది అనమాట. సో అంత మంచి వ్యక్తిత్వం ఉన్న చరణ్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని. అలాగే నా ఫ్రెండ్ సూరి, ఎరా అనుకునే డైరెక్టర్ అనమాట, డైరెక్టర్స్లో తను హీరోలు అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఈవెన్ రేస్ గురంలో బన్నీ కావచ్చు, ఈ సినిమాలో చరణ్ కావచ్చు, హీరోల్ని చూపించడంలో తన ప్రత్యేకమైన శైలి.
ఈ సినిమాలో చరణ్ని ట్రైలర్ చూసిన వెంటనే సూరి కాల్ చేశాను నేను. ఐ థింక్ నువ్వు వేరే డెఫినెట్గా హీరోని చూపించడంలో ఆల్ ది బెస్ట్ అని. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని. అంటే నాకు ఆల్రెడీ నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసి చెప్పాడు, ఒక ఐ థింక్ నా క్లోజ్ ఫ్రెండ్ తెలిసిపోయి ఉంటుంది, సినిమా చాలా బాగుంది సూపర్ డూపర్ హిట్ అని. అది వెంటనే సూరికి ఫోన్ చేసి నేను షేర్ చేస్తున్నాను. సో ఈ సినిమా పెద్ద హిట్ కావాలని. సో గీతాల్స్లో ఇది ఇంకా మంచి హిట్ కావాలని. అంటే అరవింద్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన అప్డేటెడ్ యాప్ ఐఫోన్ పక్కన పెట్టి ఆయన iOS 11 iOS 12 అయినా. నీ దగ్గర యాప్స్ ఎన్ని ఉన్నాయి, నా దగ్గర యాప్స్ లెక్కేస్తుంటాయి, ఆయన దగ్గర యాప్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆయన ఎప్పుడు కాలానికి అనుగుణంగా దగ్గరగా నడుస్తుంటారు ఆయన కాలంతో పాటు. సో సార్ కోసం పెద్ద హిట్ కావాలని, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు, ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన